నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఎక్కడున్నారు? ఇంతకీ ఆమె ఏపీలో ఉన్నారా లేక చెన్నైకి షిఫ్ట్ అయ్యారా? పార్టీ అధినేత తాడేపల్లికి వచ్చినా ఆమె ఎందుకు కలవడం లేదు? పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? ఇంతకీ ఏ పార్టీ వైపు చూస్తున్నారు? బీజేపీ, జనసేన లేకుంటే మరేదైనా పార్టీలోకి వెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి. మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. గడిచిన 10 ఏళ్ళు వైసీపీ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా నటి రోజాకు స్వర్ణయుగం అనే చెప్పాలి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార టీడీపీపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యేవారు. దీంతో జగన్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆ బ్రాండే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక ఆమెను మంత్రి పదవి వరించేలా చేసింది. 2024 ఎన్నికల్లో మొత్తం సీన్ మారిపోయింది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 3 నెలలు కావస్తుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న రోజా మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు, కనీసం ముఖం చూపించలేదు. ఆ పార్టీ అధినేత జగన్ మీడియా ముందుకు వస్తున్నా కనీసం ఆయన్ను కలిసే ప్రయత్నం కూడా ఈ మాజీ మంత్రి చేయలేదు. ఏ ఒక్క విషయంలోనూ రోజా మీడియా ముందుకు కూడా రాలేదు. కారణాలు ఏమైనా ఆమె సైలెంట్గా ఉండడాన్ని గమనించిన ఆ పార్టీ నేతల్లో మాత్రం రోజా పార్టీ మారే అవకాశం ఉందని చర్చించుకోవడం మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తున్న రోజా ఏపీ కంటే తమిళనాడులోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ ట్రిప్గా ఇంగ్లాండ్ వెళ్ళొచ్చారు. అదే సమయంలో రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్లో వైఎస్ఆర్సీపీ పేరును ప్రస్తావించకపోవడం కొత్త అనుమానాలకు రేకెత్తించింది. నగరి మాజీ ఎమ్మెల్యేగా, పర్యాటకం, యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పొందుపరిచిన పార్టీ గురించి ఎక్కడా రాయలేదు. రీసెంట్గా రోజా తన అకౌంట్ హెడ్డర్లో కూడా వైఎస్ జగన్ ఫోటోను తొలగించారు. దీంతో తమిళనాడు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టయింది. ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్న వారిని పార్టీలోకి తీసుకోవాలని తమిళనాట పార్టీని స్థాపించిన విజయ్ ఆలోచన చేస్తుండడంతో రోజా అటువైపు ఖర్చు వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమిళనాట రోజాపై కాస్త వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి రజనీకాంత్ ఏపీకి వచ్చినప్పుడు రోజా ఆయనపై విమర్శలతో నోరు పారేసుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో రోజా ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తే అక్కడి ప్రజలు ఆమెని ఆదరిస్తారా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయాల్లో ఏమైనా సాధ్యమనే నానుడి ఉండనే ఉంది. అయితే మొన్నటి వరకు జగనన్న జపం చేసిన ఈ రోజా ఇప్పుడు ఏకంగా ఆయన ఫోటోను తీసేయడం వైసీపీ అభిమానులు చర్చకు దారి తీస్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.